హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వంకాయలు ఎండు చేపల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా ఈ విధంగా కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని బాగా ఈ విధంగా మగ్గనియాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలను తీసుకొని ఇలా ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. వాటిని పేస్ట్ చేసుకొని వంకాయలు వేగిన తర్వాత ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూతను తీసుకొని మనం వేసుకోవాల్సినటువంటి ఎండు చేపల్ని ఇలా ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత కూరకు సరిపడా కారాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుపుని ఇందులో వేసుకోవాలి. చింతపండు పులుపుని వేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలా నూనె పైకి వచ్చేలాగా ఉడకనియాలి. ఇలా ఈ విధంగా మనం ఎండు చేపలు అలాగే వంకాయల పులుసుని ఇలా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా మనం కర్రీని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.